ఇక సెలవని నేలకూలిన సినీ వృక్షం 150 ఏళ్ల చరిత్ర, 300 సినిమాల చిత్రీకరణ, వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన 150 ఏళ్ల నాటి భారీ వృక్షం నేల కొరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున శాశ్వత నిద్రలోకి జారిపోయింది. సుమారు 300 సినిమాల్లో పలు సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ప్రముఖ దర్శకులు బాపు, కె. విశ్వనాథ్, రాఘవేంద్రరావు తదితరులు ఇక్కడ పలు చిత్రాలను రూపుదిద్దారు. అక్కినే నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలను చిత్రీకరించారు. 1975లో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనోరాలు తదితర చిత్రాల్లో ముఖ్యమైన సన్నివేశాలు ఇక్కడే నిర్మాణం జరుపుకున్నాయి. ఏటా వరదలకు గట్టు కొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలి పడిపోయింది. ఇక సెలవని శాశ్వతంగా నేలకు ఒరిగిపోయింది. నేల కూలిన భారీ వృక్షం స్వాగతం. సెలవిక మిత్రులారా, 150 ఏళ్ళుగా నా నీడిన సేద తీరిన ప్రతి ఒక్కరికి చివరి వీడ్కోలు. నన్ను వెండి తెరకు పరిచయం చేసిన దిగ్దర్శకులకు, 300 సినిమాల్లో పలు సన్నివేశాలను, పాటలను చిత్రీకరించిన వారికి, నా నీడన సేద తీరిన నటులకి, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి చివరి వీడ్కోలు.